హరే కృష్ణ. దండవత్ ప్రణాం. ఈరోజు 19వ పాసురం. ఈ ఈ పాసురంలో, దీనికన్నా ముందు పాసురంలో, అంటే నిన్నటి పాసురంలో 18వ పాసురంలో గోపికలు ఆండాల్ గారు ఆ మన నప్పిన్నె తల్లిని పిలుస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక గదిలో అమ్మవారు స్వామి శయనిస్తుంటే నప్పిన్నె తల్లిని బయటికి రమ్మని పిలుస్తున్నారు, స్వామితో కలుపమని పిలుస్తున్నారు. కానీ ఆవిడ పలకనప్పుడు ఈ పాసురంలో 19వ పాసురంలో స్వామిని ఫస్ట్ టైం ఈ మొత్తం తిరుప్పావైలో 19వ పాసురంలోనే స్వామిని పిలవడం మొదలు పెడతారు. అయితే ఈ పాసురంలో ఏం చూస్తామంటే, ముందు నప్పిన్నే తల్లిని పిలుస్తారు, ఆవిడ పలకలేదంటే స్వామిని పిలుస్తారు, స్వామి పలకలేదంటే మళ్ళీ నప్పిన్నే తల్లిని పిలుస్తారు. సో మార్చి మార్చి ఇద్దరిని పిలుస్తున్నారు అన్నమాట. ఈ పాసురం ముందు దీని అర్థం ఏంటంటే, కుత్తు విల్లరిక్కు అంటే ఆ గదిలో వాళ్ళు చూస్తారన్నమాట. అక్కడ ఇది కిటికీలాగా ఉంటే అక్కడి నుంచి చూస్తున్నారు. ఆ గదిలో అమ్మవారు స్వామి మంచి 4 ఆ, ఇది ఏంటంటే ఒక మంచం, ఏంటంటే ఏనుగు దంతాలతో చేసిన మంచం మీద శయనిస్తున్నారు. అండ్ ఆ గదిలో మొత్తం కుత్తు విளక్కులు అంటే పొడుగు పొడుగు దీప స్తంభాలు ఉన్నాయన్నమాట. ఆ గదంతా దైవిత్యమానంగా వెలిగిపోతుంది. ఆ ఆ అట్లాంటి గదిలో ఆ దీపాల మధ్యలో ఆ మంచి ఏనుగు దంతాలతో చేసిన ఆ ఆ మంచం మీద వాళ్ళిద్దరూ శయనిస్తున్నారు. అమ్మవారు చక్కగా తలలో మంచి పువ్వులు, సుగంధమైన పువ్వులు పెట్టుకొని ఉన్నారు. స్వామి వక్షస్థలం మీద నిద్రిస్తున్నారు. అండ్ అక్కడి నుంచి రావట్లేదు, పిలుస్తున్నా. సో ఆమె రావట్లేదు అని చెప్పి స్వామిని పిలుస్తుంటే ఆయన పలకట్లేదు. సో వీళ్ళు ఏమంటారంటే, ఇంకా వై తెర వై, ఇక్కడ రాకపోయినా కనీసం నోరిప్పి పలకండి, అక్కడి నుంచి అయినా మేము వచ్చాము, మాకు తెలిసింది మీరు వచ్చారు అని ఏదన్నా పలకండి అని చెప్తారనమాట. కానీ స్వామి లెగిసి వస్తాను అన్నప్పుడు అమ్మవారు మైటడన్ కన్నిన్నై, ఆవిడ కని సైగలతోనే ఆయనని ఆపేస్తారు. అంటే ఆయన కళ్ళల్లో చక్కటి కాటుక పెట్టుకొని ఉన్నారు. ఆ అందమైన కళ్ళతోనే సైగలు చేసి స్వామిని ఆపేస్తారు వెళ్ళొద్దని చెప్పేసి. సో మళ్ళీ ఈ గోపికలు ఆండాల తల్లి ఏమంటారంటే, నీ స్వామిని నువ్వు ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు, అందుకే మా దగ్గరికి రానివ్వట్లేదా? మేము అదే కదా, మేము కూడా స్వామితో కలవాలన్న కోరికతోనే వచ్చాం, ఆయన సేవకే వచ్చాం. నువ్వు మాత్రమే ఆయనతో ఉంటానంటావు, అందుకే స్వామి కూడా నిన్ను వదిలి రావట్లేదా? మేము కూడా స్వామి దర్శనం చేసుకొని ఆయనకు సేవ చేయాలని వచ్చాం కదా. అయితే దానికి చెప్పుకుంటూ అండ్ పిరివాట్టకెళ్ళాలంటే నువ్వు ఆయనతో వేరుగా ఉండడం, నీతో ఆ బాధను భరించలేవు, అందుకే ఆయన రానివ్వట్లేదు మా దగ్గరకు అనుకుంటూ లాస్ట్ లో అమ్మవారితో అంటారు, తత్వం అన్రు తగవు అన్రు. మేము స్వామిని కలవడానికి, ఆయన దర్శించుకొని ఆయనకి సేవ చేయడానికి వచ్చినోళ్ళము, కానీ నువ్వు స్వామిని మా దగ్గరికి రానివ్వట్లేదు. అది నీ తత్వము కాదు, నీ అది నీకు తగవము కాదు. అంటే తత్వం అంటే నీ స్వరూపం. ఆమె స్వరూపం ఏంటంటే అమ్మవారు ఒక మధ్యవర్తి లాగా జీవుల్ని భగవంతుడితో కలుపుతారు. అమ్మవారి అనుగ్రహంతోనే జీవులు భగవంతుని సేవకు చేరుకోగలుగుతారు. సో అది నీ తత్వమే కాదు, నీ స్వరూపమే కాదు. అది మధ్యవర్తిలాగా నువ్వు మమ్మల్ని స్వామి దగ్గరకు తీసుకెళ్ళాలి, అది నువ్వు చెయ్యట్లేదు. అండ్ ఇది తగవు కూడా కాదు, అంటే నీ స్వభావమే కాదు. తల్లివి, చాలా కరుణామూర్తివి, దయామూర్తివి, ఇది నీకు తగువైనా, ఇప్పుడు నువ్వు చేస్తున్న చర్య నీకు తగువా, నువ్వు మమ్మల్ని స్వామికి కలపట్లేదు అని చెప్పి ఈ పాసురంలో గోపికలు ఆండాల తల్లి ఇలా ఆ, స్వామిని అమ్మవారిని పిలుచుకుంటూ అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదాన్ని చూస్తూ, కుత్తు విలక్కు విలరియక్కు అంటే, కుత్తు విలక్కు అంటే దీపాలు, పొడుగు పొడుగు దీపస్తంభాలు, అవి ఆ గదిలో వెలుగుతున్నాయి. అయితే గోపికలు అంటారు, మేము చీకట్లో ఇంకా తెల్లారేటప్పుడు, ఇంకా మొత్తం తెల్లారలేదు, ఇప్పుడే ఇంకా సూర్యుడు బయటకు వస్తున్నారు అనమాట, చీకట్లోనే మేము వచ్చాం మా వ్రతం ముగించుకొని వెళ్దామని. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన, గ్రామవాసులకు తెలిసిన, మాకు అది ఒకలాగా, వాళ్ళతో భయం పడి మేము ఈ చీకట్లో వచ్చాం.
మేము చీకట్లో వచ్చి ఈ చలిలో నిలబడి ఉంటే నువ్వు చక్కగా ఆ ఆ దీపాలు వెలుగుతున్న గదిలో ఉన్నావు అంటే ఆ దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయి, ఎంత తేజస్ ఉందంటే అది ఒక దినంలాగా ఉందన్నమాట ఆ రూమ్ ఆ గదిలో. సో అప్పుడు చెప్తూ నువ్వేమో అక్కడ లోపల ఉన్నావు, మేము ఇక్కడ బయట ఈ చీకట్లో నిలబడి ఉన్నాము, అది నువ్వు మాకు స్వామిని అందించు అని చెప్తారనమాట. ఆ దాంతో ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ పదం ఏమిటంటే పోర్టుకల్ కట్టిన్ మేల్. పోర్టుకల్ కట్టిన్ మేల్ అంటే ఆ 4 కాళ్ళు ఉన్న ఆ మంచం. ఆ మంచం ఏమిటంటే అది చేసింది ఏమిటంటే ఏనుగు దంతాలతో. సో ఆచార్యుల వారు ఏమంటారంటే ఆ ఏనుగు దంతాలు అంటే కువలయ పీడ అనే ఏనుగుని మథురాకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు చంపుతారు. ఆ దంతాలతో చేయించిన మంచం అది. అండ్ వజ్రాలు వైడూర్యాలు బంగారంతో అలంకరించిన మంచం. ఆ దంతాలు ఏంటంటే క్షత్రియులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినా ఏ వేటకు వెళ్ళినా ఏదన్నా పరాక్రమైన చర్య చేసినా అక్కడ గెలిసొచ్చినవి వాళ్ళ పట్ట మనిషికి కానుకగా ఇస్తారన్నమాట. సో కువలయ పీడాన్ని చంపినప్పుడు ఆ ఏనుగు దంతాన్ని తీసుకొచ్చి దాంతో ఈ మంచం చేయించారంట స్వామివారు. సో అమ్మవారు స్వామివారు ఆ మంచం మీద శయనిస్తారు. సో ఆండాళ్ళ తల్లి స్వామిని అమ్మవారు పాదాలని చేరుకోవడానికన్నా ముందు ఈ మంచం ఒక కాళ్ళని కీర్తిస్తున్నారు. వాళ్ళిద్దరు పడుకున్న మంచాన్ని ఉన్న కాళ్ళని ఫస్ట్ కీర్తించి మళ్ళీ స్వామిను అమ్మవారు పాదాలకి చేరాలి అని కోరికతో అంటున్నారన్నమాట. అయితే మామూలుగా గోపికలకి ఈ మంచాలు ఈ ఈ వజ్ర వైడూర్యాలతో ఏ సంబంధం లేదు, ఏ ఆసక్తి లేదు. వాళ్ళది ఏమిటంటే స్వామిని చేరాలి, స్వామికి సేవ చెయ్యాలి అనేదే వాళ్ళది ఒకటి. కానీ ఈ మంచం గురించి వాళ్ళు ఎందుకు అంత కీర్తిస్తున్నారంటే ఇది స్వామి అమ్మవారు శయనించిన మంచం. అది చెప్పుకుంటూ ఈ 4 కాళ్ళకి వేరే వేరే ఆచార్యుల వారు వేరే వేరేగా దానికి తాత్పర్యాలు చెప్పారు. అది లాస్ట్ లో చూద్దాము. దాని తర్వాత పంచశయనత్తిన్ మేలేరై. ఈ పంచశయనత్తిన్ అంటే ఏమిటి? పంచశయనత్తిన్ అంటే ఆ మంచం మీద ఉన్న ఆ ఆ పరుపు, ఆ మెత్తటి పరుపుకి 5 లక్షణాలు ఉన్నాయంట. 5 లక్షణాలు ఏమిటంటే చాలా మెత్తగా మృదువుగా ఉంటదంట, చల్లగా ఉంటది, పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటట్టు, దాంట్లో మంచి సువాసన సుగంధంగా ఉంటది, చాలా అందమైన మంచం, అండ్ చాలా స్వచ్ఛమైన వైట్ గా ఉన్న మంచం అంట, అంటే పరుపు అంట. దాని మీద వాళ్ళిద్దరు అమ్మవారును స్వామి శయనిస్తుంటే గోపికలు అంటారు, మేము మా మంచాలు వదులుకొని పడుకోలేక ఈ వ్రతం ముగించాలని ఈ చలిలో వచ్చి ఇక్కడ నిలబడితే మీరిద్దరూ పలకరా, మీరిద్దరూ రారా, మేము ఇలా బయట నిలబడున్నాం, మీరేమో అమ్మా నాన్న. దాంట్లో ఏంటంటే దాని మీనింగ్ మేము అమ్మా నాన్న, మీరిద్దరూ అమ్మా నాన్న, మేము పిల్లలం. అమ్మా నాన్న హాయిగా మంచం మీద శయనిస్తున్నారు, నిద్రిస్తున్నారు, పిల్లలు బయట ఇట్లా అల్లాడుతుంటే అంటే చలిలో నిలబడి ఉంటే మీకు ఆనందమా అని చెప్పేసి ఆ గోపికలు అడుగుతున్నారు. దాని తర్వాత కొట్టలర్ పొంగల్ అంటే తను అమ్మవారు తన తలలో మంచి సుగంధమైన పుష్పాలు పెట్టుకున్నారంట. ఆ ఆ పుష్పాలు పెట్టుకొని స్వామివారి వక్షస్థలం మీద నిద్రిస్తున్నారంట. అది చెప్పుకుంటూ ఇంకా ఏమంటారంటే నెక్స్ట్ వైట్ కీడండ మల్లార్ మార్బా అంటే ఆయన వక్షస్థలం విశాలమైన వక్షస్థలం స్వామికి, అక్కడ నిద్రిస్తున్నారు. సో కృష్ణ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నప్పిన తల్లిని పిలిస్తే రాలేదని కృష్ణ అని పిలిచారు. కృష్ణ అని పిలుస్తూ ఏమంటారంటే భక్తులు నిన్ను పిలిస్తే వాళ్ళ ప్రేమతో నువ్వు మారి వెంటనే వస్తావు, ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటూ మళ్ళీ ఏమంటారంటే అక్కడి నుంచి రాకపోయినా కనీసం ఉన్న చోట్లోంచి అయినా పలుకు, నువ్వు పలుకు మాతోని అనేసి అంటూ మళ్ళీ ఏంటంటే ఆ సమయంలో స్వామిని పిలుస్తున్నారు కదా అని స్వామి లెగిసి బయలుదేరదాం అనుకుంటారు. ముందేం చేస్తారు, నప్పిన్నయ్య తల్లిని పిలుస్తుంటే ఆవిడ వెళ్తామంటే స్వామి పట్టి లాగి కూర్చోబెట్టేస్తారు, వెళ్ళొద్దు అక్కడ అని నిద్రించమంటారు అనమాట. మళ్ళీ గోపికలు కృష్ణుని పిలుస్తుంటే ఆయన లెగిసి వస్తాం ఈ గోపికల్ని కలవడానికి అంటే అమ్మవారు తన కళ్ళతోనే సైగలు చేసి వెళ్ళొద్దు అనేసి అంటారు అనమాట. సో యున్ మన్నాళై అంటే మీ ఆయనని ఒక్క క్షణం కూడా ఎత్తన్నైపోవడం ఒక్క క్షణం కూడా వదల్లేవా, మమ్మల్ని కలవనివ్వా
నువ్వైతే ఆయనతో వేరుగా ఉండలేవు, మరి మేము ఎలా ఉంటాము అని చెప్తూ తత్వం అనరు, ఇది నీ స్వరూపానికి నీ స్వభావానికి ఇది తగుగా లేదు అంటారనమాట. సో ఇది చెప్పుకుంటూ ఏమంటారంటే నెక్స్ట్ ఆ ఆ, ఇవన్నీ చెప్పినాక ఈ ఆచార్యుల వారు ఏమంటారంటే ఈ కాళ్ళు నాలుగు కాళ్ళు ఆ, రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేశారు. 4 వేదాలకని, 4 పురుషార్థాలకని, ఇవన్నిటికీ ప్రతినిధిగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఏమంటారంటే 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష, ఈ 4 పురుషార్థాలు మనకు తెలుసు శాస్త్రంలో ఉన్నాయి. దానికన్నా మించిన పంచమ పురుషార్థం ఒకటి ఉంది. ఆ పంచమ పురుషార్థమే మనకి స్వామికి, స్వామితో ప్రేమ భక్తి. అంటే ప్రేమ భక్తి అనేదే పంచమ పురుషార్థం. అది పొందడమే జీవుల లక్ష్యము. అది పొందితేనే జీవులు వాళ్ళ అస్సలైన స్వరూపము స్వభావము పొందినట్టు. మనకేమంటారంటే జీవాత్మ పరమాత్మతో నిత్యంగా వాళ్ళకున్న సంబంధం ఏమిటంటే జీవాత్మ భగవంతునికి సేవ చేసుకునేది, కైంకర్యం చేసుకునేదే జీవుని ధర్మం. ఆ ధర్మాన్ని పొందినప్పుడే ఆ జీవ కరెక్ట్ గా తన స్వభావాన్ని, తన స్వరూపాన్ని చేరినట్టు అసలు. సో అండ్ ఆ 4 ఆ, కాళ్ళు 4 రకాల అహంకారాలు ఇవి కూడా అంటే దానికి ప్రతినిధిగా ఉన్నాయి అన్నమాట. అంటే ఏమిటంటే అహంకారం అంటే మేమే ఎంజాయర్స్, అంటే మేమే మన ఏది చేసినా మన సంతోషానికి మన ఇంద్రియ తృప్తికే చేస్తాం అన్నట్టు. ఇంకొకటేమో మేమే కర్తలము, ఒక రకమైన అహంకారం. ఇంకొకటేమో భగవంతునికి సేవ కాదు మాకు సేవ చెయ్యాలి అన్నది ఒక అహంకారం. ఇంకొకటేమో జ్ఞానంతో అహంకారం, అన్నీ మాకు తెలుసు అనేది ఇంకొక రకమైన అహంకారం. ఆ అహంకారాల్ని అన్ని దాటి, అంటే మంచంకి కాళ్ళు సైడ్ లో ఉంటాయి, పైన మెత్తటి అది పరుపు ఉంటది, దాని మీద స్వామిను అమ్మవారు నిద్రిస్తున్నారు. సో ఈ 4 అహంకారాలు కింద ఉన్నాయి. అవి వదిలేసుకొని స్వామికి సేవ, స్వామికి ప్రేమ అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడో అప్పుడే స్వామికి, అమ్మవారి దగ్గరికి చేరగలదు. అండ్ ఈ ఈ ఈ 4 వదులుకోవాలి అంటే భక్తి చెయ్యాలి. అదే మనకి మన మహాప్రభు చైతన్య మహాప్రభు నేర్పించారు. అదే నేర్పించడానికి ఆయన వచ్చి ఈ కలియుగంలో ఈ సంకీర్తన యజ్ఞం మొదలు పెట్టారు. అండ్ ఈ భాగవతంలో దీనికి సంబంధించిన శ్లోకాలు, భక్తికి సంబంధించిన శ్లోకాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ వర్స్కి సంబంధించింది భాగవతంలో 3వ స్కందంలో 25వ అధ్యాయంలో 22వ శ్లోక. మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మాణస్త్యక్త స్వజన బాంధవాహ. అంటే ఏ జీవుడు, ఏ సాధువు అయితే భక్తితో, భక్తిలోనే భగవంతునికి సేవ చేస్తారో, ఇంకేలాంటి డీవియేషన్ అంటే ఇంకెక్కడ కూడా ఆ, మనసు ఇంకెక్కడికి పోనీయకుండా భగవంతుని మీదనే పెట్టి సేవ చేస్తారో, అండ్ భగవంతుని కోసం అన్ని వదిలేసుకుంటారు. అంటే అన్ని, ఈవెన్ మన ఫ్యామిలీ, కుటుంబంకి సంబంధించిన రిలేషన్షిప్స్, అంత మిత్రుల్ని, ఈవెన్ ఇంద్రియ తృప్తికి కావాల్సిన అన్ని వదిలేసి భగవంతునికే ఆయన ప్రేమతో సేవ చేయాలనుకుంటారు. అలాంటోళ్ళే భగవంతుణ్ణి చేరుకోగలుగుతారు. ఇంకొక శ్లోకం దాంట్లోనే 23వ శ్లోకము, 3వ స్కందం 25వ చాప్టర్లో 23rd శ్లోకము. మదాశ్రయా కథామృష్ట శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాప నైతాన్ మద్గత చేతసః. అండ్ అలాంటి సాధువు, అలాంటి జీవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు నిరంతరము భగవంతుణ్ణి జపిస్తారు. అండ్ ఆయన గురించే కథలు వింటూనే ఉంటారు, ఆయన కథనే వింటుంటారు. అండ్ ఇట్లాంటి సాధులు, ఇలాంటి జీవులు ఎలాంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బాధలు ఏది కూడా వాళ్ళని ముట్టవు, వాళ్ళకి ఆ బాధలు ఏవి ఉండవు. ఎందుకంటే అస్తమానం
భగవంతుని ఒక ఆలోచనలో, భగవంతుని ఒక వాళ్ళ మనసులో భగవంతుణ్ణే తలుచుకుంటూనే ఉంటారు. సో ఇట్లా ఉన్నప్పుడే భగవంతునికి వాళ్ళు తొందరగా చేరుకుంటారు, ఆయన సేవలోనే ఉంటారు. సో ఇది మనకి మహాప్రభు ఆ, ఇది మనకి కపిల్ దేవుడు వాళ్ళ అమ్మ దేవహూతికి భక్తి గురించి, భక్తి మార్గం గురించి ఉన్న కీర్తులన్నీ చెప్పుకుంటూ ఈ శ్లోకాలు చెప్తారనమాట. భగవంతుని చేరాలి అంటే కంటిన్యూస్ గా ఆయన పేరు తెలుసుకోవడం, జపించడం, ఆయనకి సేవ చేయడమే మనకి దారి ఈ కలియుగంలో. ఇదైనాక ఇంకా ఇంకొక ఆ, దీంట్లో అర్థం ఉంది పాసురంలో ఏమంటే, ఆ నప్పిన్నై తల్లి ఒక మధ్యవర్తిలాగా జీవుల్ని భగవంతునితో కలుపుతారు. అమ్మవారిది అది రోల్. ఇక్కడేమో ఇప్పుడు ఫస్ట్ నప్పిన్నై తల్లిని పిలిస్తే కృష్ణ ఆవిడ్ని పోనీలేదు. మళ్ళీ కృష్ణ అని పిలిస్తే నప్పిన తల్లి ఆయనను పోనివ్వలేదు. ఎందుకు అంటే దీంట్లో రకరకాల తాత్పర్యం ఆచార్యులు వారు చెప్పారు. ఏమిటంటే, ఒకటేమో నప్పిన తల్లిని పిలుస్తుంటే కృష్ణ అనుకుంటారంట తన దగ్గర శరణాగతి పొందడానికి వచ్చిన జీవుల్ని నేను పోయి కాపాడాలి. అండ్ కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ అని పిలుస్తున్నారంటే అమ్మవారు అనుకుంటారంట, స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారిని పిలుస్తుంటే అమ్మవారు అనుకుంటారంట నా స్వామి దగ్గరకు వచ్చారు జీవులు, భక్తులు, నేను పోయి వాళ్ళని కాపాడాలి అని. అదొకలాగా ఆచార్యులు వారు చెప్పారు. ఇంకొకళ్ళు ఏమన్నారంటే నప్పిన తల్లి కావాలనే స్వామిని పోనివ్వట్లేదు. ఎందుకంటే ఏంటంటే ఆవిడ చూపించాల్సింది, అందరికీ తెలిసేటట్టు చేయాల్సింది ఏంటంటే, నేను వద్దన్నా స్వామి లెగిసిపోయి తానంతనే తానే భక్తుల్ని రక్షిస్తారు, భక్తుల కోసం ఆనందం కోసం ఆయన ఏనన్నా చేస్తారు, నేను వద్దన్నా ఆయన ఆగరు అని ఆవిడ చూపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే అమ్మవారు స్వామికి జీవులకి మధ్యలో మధ్యవర్తి అంటారు. ఆవిడేమంటే భక్తులు జీవులు ఏ తప్పు చేసినా తల్లి చాలా సాఫ్ట్ హార్టెడ్, అంటే కరుణాగా దయగా ఉంటారనమాట. తల్లిల స్వభావం అలాంటిది. పిల్లల పట్ల బిడ్డల పట్ల చాలా సాఫ్ట్ హార్ట్ గా ఉంటారు. వాళ్ళు ఏ తప్పు చేసినా స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పుకుంటూ, ఫోన్లే ఎవరంటే తప్పు చేయని వాళ్ళు ఇక్కడ, వీళ్ళని క్షమించి మీ శరణంలో తీసుకోండో, మీరు వాళ్ళని రక్షించండో అని అమ్మవారు జీవుల్ని రికమెండ్ చేస్తారంట స్వామి వారికి. సో ఆవిడ చాలా ఏంటంటే వాత్సల్య భావంతో జీవులందరినీ కూడా స్వామి దగ్గరకు తీసుకెళ్లాలనే కోరికే ఉంటదంట అమ్మవారికి. అండ్ అది తర్వాత స్వామివారు ఒక్కసారి జీవుల్ని అంగీకరించారు అంటే ఆయన మళ్ళీ అమ్మవారు కూడా ఆ జీవుల గురించి ఏదన్నా చెప్పినా వీళ్ళు ఇలా తప్పు చేశారు అంటే స్వామి ఒప్పుకోరంట. వాళ్ళు తప్పేం చేయలేదు, అలా చేసే ఉండరు నా భక్తులు, అదేదో చేసినా దాంట్లో ఏదో మంచే ఉంటది అని వాదిస్తారంట స్వామివారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఇద్దరు కూడా జీవులకి మేలు కోరే వాళ్ళే, చాలా కరుణతో చాలా ప్రేమతో జీవుల్ని దగ్గర చేర్చుకోవాలనుకునే వాళ్ళే. జీవులే వాళ్ళ బహిర్ముఖి అయిపోయి భగవంతుని నుంచి మొహం తిప్పేసుకొని ఈ భౌతిక సంసారంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియతృప్తి కోసం, మన సంతోషం కోసం చేసే కార్యాల మూలాన్నే మనం ఇక్కడ చిక్కుకొని ఉన్నాం. కానీ అమ్మవారు స్వామివారు అక్కడ ఎప్పుడు కూడా జీవులు తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. ఇద్దరు ఒక పదంలో చెప్పాలంటే పోటీ పడుతుంటారంట జీవుల మీద, అనుగ్రహించి వాళ్ళని ఎలా మనం దగ్గరకు తీసుకోవాలి, ఎలా మన యూనో మన వైకుంఠానికో మన గోలోకానికో వాళ్ళని ఎలా తెచ్చుకోవాలనే వాళ్ళది కోరిక. సో ఇద్దరు కూడా భక్తుల్ని ఎప్పుడు కూడా జీవించి రక్షించి వాళ్ళ మీద అనుగ్రహంతోనే ఉంటారంట. ఏమిటంటే ఇప్పుడు ఇంకొకటి రాసింది ఇక్కడ, స్వామివారి వక్షస్థలం మీద అమ్మవారు నిద్రిస్తున్నారు అని. సో మనకి తెలిసిందే, ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి కానీ నారాయణుడు కానీ ఆయన వక్షస్థలంలో మీదనే లక్ష్మీదేవి కూర్చొని ఉంటారు, నివాసిస్తారు. అండ్ గుడికి వెళ్ళిన భక్తుల్ని ఎవరైతే స్వామివారు దర్శనానికి వస్తారో అమ్మవారు చూస్తారంట, చూసి జీవిస్తారంట. అండ్ అక్కడికి వెళ్ళి ఎవరైనా స్వామి సేవ కావాలి అంటే మాత్రం చాలా ఆనందంతో ఆ జీవనం ఇస్తారంట. సో నప్పిన తల్లిని ఈ గోపికలు కూడా ఇదే అడుగుతున్నారు, నువ్వు మమ్మల్ని కలపాల్సింది, భగవంతుడితో నువ్వు మమ్మల్ని కలపాలి, నువ్వు పలకకుండా అలా ఉంటావా?
నువ్వు ఇది నీ స్వరూపమా, ఇది నీ స్వభావమా, ఇది కానే కాదు. ఇంకో వేరేగా ఆచార్యుల వారు ఈ పంచశయనం అంటే ఆ మంచానికి ఉన్న 5 లక్షణాల్ని ఇంకోలాగా దానికి తాత్పర్యం చెప్పారు. ఏమిటంటే పంచశయనం అంటే అర్థ పంచకం, అంటే పంచతత్వాల్లాగా అర్థ పంచకం అని చెప్పారు. అంటే ఏమిటంటే అది ఆ పంచశయనం 5 లక్షణాలను ఏమంటారంటే మనకి ఒకటేమో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం, భగవంతుడు ఎవరు, ఆయన లక్షణం ఏమిటి అది తెలుసుకోవడం. ఇంకొకటి జీవాత్మ స్వరూపం. ఈ పంచతత్వాలు తెలుసుకుంటే మనకి అంత జ్ఞానం వచ్చినట్టు. జీవాత్మ స్వరూపం, జీవుడు ఏమిటి, జీవుడు లక్షణం ఏమిటి, ఇక్కడ ఎందుకున్నారు, అది అక్కడ పోయి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అదానికి ఉపాయ స్వరూపం. అంటే ఆ పరమాత్మని ఎలా పొందాలి అనేది ఉపాయ స్వరూపం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే విరోధి స్వరూపం. అంటే ఈ ఈ మార్గంలో, ఈ భక్తి మార్గంలో వచ్చే ఆ ఆటంకులు, ఇబ్బందులు ఏమిటి. అండ్ ఇంకొకటి ఏమిటంటే పురుషార్థ స్వరూపం. అంటే ఆ లక్ష్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని సేవ, ప్రేమతో చేయాల్సిన భగవంతుని సేవ. ఈ పంచశయ్యన ఆ క్వాలిటీస్, ఆ మంచి అనుకున్న లక్షణాలు దీంతో పోలుస్తారనమాట, ఈ అర్థ పంచకాలతో. సో మనకి ఈవెన్ గీతలో కూడా మనకు తెలిసింది ఏమిటంటే పరమాత్మ ఎవరు అని తెలుసుకోవాలి గీత చదివితే మనం. మళ్ళీ జీవాత్మ ఏమిటి, దాని స్వభావం ఏంటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకొని, అండ్ ఆ భగవంతుని పొందే విధానం ఏంటి తెలుసుకోవాలి. దాంట్లో వచ్చే ఆటంకాలు, మనకి త్రిగుణాలు ఒక ప్రభావం అని, మాయ ఒక ప్రభావం అని, మనకున్న అహంకారాలు అనర్థాలను అవన్నిటి మూలాన, ఈ ఆటంకుల మూలాన మనం అంత తొందరగా స్వామిని చేరలేకపోతున్నాం. అవి తెలుసుకొని మన లక్ష్యం ఏమిటి, ఈ మానవ జన్మ ఎత్తినందుకు మన లక్ష్యం ఏమిటి, స్వామి సేవకి పొందడం, స్వామి దగ్గరికి చేరడం అనే లక్ష్యం. అది తెలుసుకుంటే మనకి చాలా సులువుగా స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ సేవలో ఉండొచ్చు. సో ఈ పంచశయనానికి ఈ తాత్పర్యం చెప్పారన్నమాట. ఇంకా దాంతో ఏమంటారంటే ఈ ఆ ఈ ఈ ఈ ఈ రెండు, ఈ నాలుగు దాని తర్వాత లాస్ట్ కి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చాలా మంది కృష్ణ భక్తులం, మేము రాధారాణిని ఎక్కువ పూజిస్తాం, రాధారాణి భక్తులం అని ఇలా అంటుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామి అమ్మ ఒక్కరే, ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉంటారు. వాళ్ళిద్దరు వేరు కాదు, వాళ్ళిద్దరిని వేరు వేరుగా సేవించడం అవ్వదు, ఇద్దరిని కలిపే సేవించాలి. ఎవరైనా మేము రాధారాణికే సేవ చేస్తామనో లేకుంటే ఉత్త కృష్ణాకే సేవ చేస్తామంటే కుదరదు. ఇద్దరిని కలిపి సేవిస్తేనే మనకి మన లక్ష్య ఉపలబ్ధి అవుతుంది, అంటే మనం పొందగలుగుతాం. వితౌట్ కృష్ణ రాధారాణి అనుగ్రహం కలగదు, రాధారాణి అనుగ్రహం వితౌట్ రాధారాణి కృష్ణ అనుగ్రహం కలగదు. ఇద్దరిని కలిపే మనం ఎప్పుడు సేవించాలి. అండ్ ఈ భక్తి మార్గంలో వెళ్ళాలంటే మనకి ఈ భక్తులు, ఈవెన్ రాధాకృష్ణులే కాదు, స్వామిను అమ్మవారే కాదు, భక్తులందరి అనుగ్రహం కూడా కావాలి. నప్పిన తల్లి అదే ప్రార్థిస్తారన్నమాట. మనకి ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో స్వామి దగ్గరికి తీసుకెళ్లేదానికి, వాళ్ళందరి అనుగ్రహం కూడా మనకి కావాలి. అప్పుడే మనము పొందగలుగుతాం స్వామిని. దీని తర్వాత ఏం పాయింట్ ఉందో ఆ, ఆ. మల్లార్ మర్భ అనే దానికి ఏమంటారంటే భక్తులు ఒక ప్రేమకి, భక్తులు ఒక ప్రేమతో సేవిస్తే భగవంతుడు మారతారు. భగవంతుడు మారేదంటూ ఏం లేదు, ఆయన ఎప్పుడు సేవే. అంటే ఏమవుతుందంటే భక్తులు వాళ్ళల్లో ఉన్న అనర్థాల్ని, అహంకారాల్ని అన్నీ జయించి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా కంప్లీట్ గా కృష్ణ సేవకి, కృష్ణ ఆ, భక్తికి ఏమంటే కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోతారో అప్పుడు భగవంతుడు ఆ జీవుడు ప్రతి ఒక, దాన్ని ఏమంటారంటే ఒక సైడ్ గ్లాన్స్ అంటారు, ఒక చూపు అనమాట, అనుగ్రహంతో చూస్తారనమాట.
ఆ చూపు చూసిన వెంటనే వెంటనే మనకు ఒక ఇది వస్తుంది, పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ భక్తి మార్గంలో భగవంతుడు మన ప్రతి అట్రాక్ట్ అవ్వాలి అంటే భక్తి ఒక్కటే. మనకి 6 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివోషన్ లో చెప్పేది ఏంటంటే కృష్ణ ఆకర్షణి అంటారు భక్తిని. భక్తి ఎట్లాంటిది అంటే భగవంతుడు మన ప్రతి చూడాలి, మన ప్రతి అనుగ్రహం ఉండాలి అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఆయనకి చెయ్యాలి. సో ఇవన్నీ పాయింట్స్ ఇక్కడ కవర్ చేశాను. ఇంకా ప్రభు ఎవరన్నా సీనియర్ డివోటీస్ ఏదన్నా యాడ్ చేయాలంటే చెయ్యండి ప్రభు. రజనీ మాతాజీ ఇంకెవరన్నా ఎస్ యాడ్ చేస్తారంటే చేయనివ్వండి మాతాజీ. జగన్ ప్రభు ఉన్నారు హరే ఆ, మాతాజీ. హరే హరే ఎస్ కృష్ణ. మాతాజీ. వెరీ నైస్ క్లాస్. ఒక్కటి ఏంటంటే మనం ఈ స్టార్టింగ్ లోనే భాష ముందులోనే దీపం గురించి వచ్చింది ప్రస్తావన. అవును. గుత్తు విளக்கு. యా, ఆ గుత్తు దీపాల గురించి కొంచెం మాట్లాడదామని. చెప్పండి. దీపం దీపము అంటే ముఖ్యంగా ఏంటంటే కులదీపం. మొత్తం గోకులానికి దీపం లాంటి వాడు ఆ స్వామి. అది తీసుకుంటే ఇంకా తత్వపరంగా కొంచెం ఆచార్యులు మనకు చెప్పింది ఏంటంటే భగవంతుని తత్వాన్ని మనలో కలిగించే జ్ఞానాన్ని దీపంతో చెప్పారనమాట. ఉమ్, అయితే ఇక్కడ ఈ 5 రకాల 5 పంచముఖమైనటువంటి గుత్తి దీపం అని చెప్తూ మామూలు దీపం అని లేదు అది. గుత్తి దీపం అట. 5 పంచ వద్దులు. ముఖాలతో ఉన్నటువంటి గుత్తి ఉమ్, దీపం. అదేంటంటే భగవద్ జ్ఞానాన్ని ఏ రకంగా కలిగిస్తుంది, ఆ ప్రమాణాన్ని సూచిస్తుంది అనమాట. సామాన్యంగా మనలో ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి ఏది భగవంతుడికి అవసరమో ఆ జ్ఞానాన్ని మనలో కలిగించేది దీపం కదా. ఆ, correct. అందుకని ఏంటంటే దీపం గురించి మనకు పూజల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఐ వేదాంత పరంగా చూసుకుంటే ఈ 5 ముఖాలు ఏంటంటే శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణాలు, ఆగమం. అంటే వీటన్నిటి వల్ల మనకు ఏదైతే విజ్ఞానం కలుగుతుందో, ఏ జ్ఞానాన్ని మనం సాధించగలుగుతామో ఆ ప్రమాణం, అంటే ఆ జ్ఞానాన్ని సాధించామని చెప్పేందుకు ప్రమాణమే ఆ దీపంగా ఆచార్య చెప్తారనమాట. ఈ 5 వల్ల అంటే శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణాలు, ఆగమాల వల్ల వాటిని అధ్యయనం చేయడం వల్ల వచ్చే జ్ఞానాన్ని అన్నిట్లో పరిపూర్ణమైనటువంటి భగవత్ తత్వంగా ఆచార్యులు చెప్తుంటారు అనమాట. అదొకటి చెప్పాలి. సెకండ్ ఏంటో మీరు చెప్పారు కదా, వీరులు ఏదైనా ఆ, వస్తువులు తీసుకొస్తే వీరపత్నులకు ఇస్తారని. సవనీర్స్ అన్నమాట వాళ్ళ వీరత్వానికి. ఇక్కడ నీలాదేవి ఆమె చాలా ఆ, వీరపత్ని కాబట్టి ఆవిడ్ని ఆనందపరిచేందుకు ఆయన ఆ 4 దంతపు కోలాపీడం యొక్క ఆ, దంతాలతో చేయబడినటువంటి కోళ్లు కలిగినటువంటి మంచం మీద ఆవిడ ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకంటే నీలాదేవి ఆమె ఎంత ఆ, వీరపత్ని మనకు ఆవిడ్ని కృష్ణ పరమాత్ముడు చేసి భగవంతుడు వివాహం ఆడిన విధానం వల్లే మనకు తెలుస్తుంది. ఒక్కసారి 7 ఎద్దుల్ని ఆ కృష్ణ భగవంతుడు ముక్కుకు తాడు పోసి వాటిని కంట్రోల్ చేసి ఆ రకంగా ఒప్పించి తండ్రి అనుమతితో నీలాదేవిని ఆయన వివాహం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ 2 సార్లు ఆ నీలాదేవి యొక్క మ, శక్తి, ఆమె యొక్క వీరత్వాన్ని మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. మూడవది ఏంటి అంటే ఈ యొక్క ఆ, సరే 1 సెకండ్ ఇంకేదో పాయింట్ చెప్తాను మీకు. ఆ, భగవంతుడి యొక్క ఆ బాహువుల్ని ఆ ఆయన్ని వదలకుండా నీలాదేవి ఆపుతుందని అని చెప్పారు కదా. ఎందుకట అంటే ఆ భుజాన్ని ఆశ్రయించడము మనం ఏ రకంగా భగవంతుడి మీదనే ఆధారపడతాము అనే దానికి ఒక ఉదాహరణ. భగవంతుడి శుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు స్థిరంగా ఉంటాడంటే ఆ స్వామి నన్ను కాపాడుతాడు అంత, అంటే సంపూర్ణమైనటువంటి ఆధారం భగవంతుడి మీద ఉండడం వల్ల అతనికి ఏంటంటే ఎటువంటి భయాలు ఉండవు. అదే రకంగా భగవంతుని ఆశ్రయించి ఆయన భుజాలను తలగడగా పెట్టుకున్న అమ్మవారు స్వామిని కదలనీయదట. అంటే ఆ ఇంక వేరే భయాలకు తావులేదు, వేరే అనుమానాలకు తావులేదు అని ఇక్కడ ఆచార్యులు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు చక్కగా చెప్పారు ఈ 4 రకాలైనటువంటి కోళ్ళ గురించి, వాటిని ఏ రకంగా ఆచార్యులు అన్వయించారని. ఇవన్నీ చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ జగన్ ప్రభు.
మాతజీ ఇంకా 5 minutes ఉంది. ఎవరైనా ఏమైనా కాల్ చేయాలి. జగన్ ప్రభు చెప్తారా? జగన్ ప్రభు కూడా ఒంట్లో బాగాలేదు ఈ ప్రయాణం తర్వాత. ఓకే. ఆ, నాకు ఒక్క క్షణం వేయండి. ఆ, ఆ, అంటే ఏదైనా మిస్ అయినామా అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాటుక కళ్ళ గురించి వాళ్ళు అక్కడ ప్రస్తావిస్తారు. వీళ్ళేమో నెల రోజులు మేము కాటుక పెట్టుకోము వ్రతం ఆచరిస్తామని గోపికలు చెప్తే, ఇక్కడ ఏంటంటే నీలాదేవి ఆవిడ కాటుకలు పెట్టుకుంది అని ఇండైరెక్ట్ గా ఆక్షేపిస్తున్నారు అనమాట వాళ్ళు. మేము ప్రతిజ్ఞ చేసి ఆచరిస్తుంటే ఈ వ్రతాన్ని నువ్వు కాటుక పెట్టుకోవడం నీకు తగదమ్మా అని చెప్పి, ఈ కాటుక పెట్టుకుంటాము పెట్టుకోము అనేది కేవలం ఆ భగవంతుని అనుభవించడం కోసమే. కాబట్టి మేము కూడా కాటుక పెట్టుకునేది ఎందుకంటే మేము కూడా భగవంతుని అనుభవించేందుకు ఆయన ఆశ్రయించేందుకు కాటుక పెట్టుకున్న తల్లి, నువ్వు మమ్మల్ని ఏ, దయ చూపి మా దానికి మమ్మల్ని సహకరించు అని అమ్మవారిని అడుగుతున్నారు. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. స్వామిని చేరాలి అంటే అది కేవలం అమ్మ ద్వారా, అమ్మ కరుణ ద్వారానే మనకు వీలవుతుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏంటంటే మేము చేయాలనుకున్న అలంకరణ మా కోసం కాదు, స్వామి కోసమే. అది నువ్వు మర్చిపోకమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ ఆచార్య చాలా చక్కటి వివరణ ఇచ్చారు కాటుక గురించి, నలుపుదనం గురించి. నల్లదనము మనకేంటంటే చల్లదనానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ దాన్ని చెప్పాడు అనమాట. ఏదైనా సరే అమ్మవారికి ఏంటంటే ఆ కంటిలో నల్లదనము మన మీద ఉండే అపారమైన ప్రేమ వాత్సల్యాల మూలంగా ఆ నల్లదనం వస్తుందట అమ్మవారికి. అందుకని ఎప్పుడైనా సరే భగవంతుడి పట్ల ఉండే భర్త ప్రేమతోటి, తర్వాత మన సంతానమైన మన మీద ఉండే అవాజ్యమైన ప్రేమతోటి తల్లి ఆ కంటి నల్లదనాన్ని ప్ర ప్రతిబింబిస్తారని చెప్తారనమాట. మనం ఎంత అజ్ఞానవంతులమైన ఎంత ధూర్తులమైన తల్లి కళ్ళెర్రపడం అప్పుడు నల్లదనంతోనే ఉంటుంది. అది ఇక్కడ నల్లని కళ్ళ యొక్క విశిష్టత గురించి ఆచార్య ప్రస్తావిస్తూ రామాయణాన్ని కోట్ చేస్తారనమాట. ఎప్పుడైతే హనుమంతుల వారు సీతమ్మ వారిని చూస్తారో సుందరాకాండ అధ్యాయంలో, అప్పుడు అనుకుంటారట, అరే ఈ సీతారాములు ఇద్దరు ఒకరికి ఒక తగిన వారే, మేడ్ ఫర్ ఈచ్ అదర్, అంత చక్కటి కాంబినేషన్ అన్నమాట అని చెప్పి ఇక్కడ రాముడి కంటే సీతమ్మకు ఒక విశిష్టత ఉంది అని. అంటే స్వామి కళ్ళు ఎప్పుడైనా ఆగ్రహంతో కొంచెం ఎర్రపడవచ్చు, కానీ సీతమ్మ వారి కళ్ళట ఎప్పుడు చల్లగా నల్లదనాన్ని వీడకుండా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. అందుకని ఇక్కడ అమ్మవారి యొక్క ఆ కంట్ల గురించి అంత చక్కటి సంబోధన జరుగుతూ గోపికలు ఏం చెప్తున్నారంటే, ఓ కాటుక కన్నుల కలదానా అని నీలాదేవిని వాళ్ళు ఆ సంబోధిస్తున్నారనమాట. అంటే ఆ నల్లదనాన్ని వాళ్ళు నీకున్న చల్లదనమ్మా అని చెప్తూ ఒక ఇండైరెక్ట్ గా రిమైండ్ చేస్తున్నారు అనమాట. నువ్వు తల్లివి, నీ సంతానం పట్ల నీకు ఉండాల్సిన ప్రేమ, తండ్రిని మొప్పించే శక్తి కలదాని నువ్వు, కాబట్టి నీ ద్వారా మేము స్వామిని చేరాలనుకుంటున్నాము అని చెప్తున్నారు అనమాట. ఈ నల్లధనం వల్ల ఏంటంటే తల్లికి మనలో ఉండే అపరాధాలు సామాన్యంగా చూడండి, పిల్లల మీద తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత మిస్బిహేవ్ చేసినా వాళ్ళ ప్రేమతో కప్పేస్తారనమాట. ఆ నల్లధనం వల్ల ఏంటంటే మన అపరాధాలు కనపడకుండా, స్వామికి మన మీద ఆగ్రహం కలగకుండా ఆ తల్లి యొక్క చల్లదనం, ఆ కంటి నల్లదనం చల్లదనం ఉపయోగపడుతుంది. గోపికలు ఆవిడ కంటిని ఆ రకంగా వర్ణిస్తున్నారు అనమాట. అని చెప్పి ఆఖరికి ఇంకేం చెప్తున్నారంటే, నువ్వు భగవంతుడిని మా దగ్గర రాకుండా ఆయన నిద్ర లేకుండా చేస్తున్నావు, కానీ నిన్ను సాధనంగా చేసుకొని మేము ఆయన్ని పొందాలనుకుంటున్నాం. కాబట్టి మా పూజకు మా ప్రయత్నాలకు నువ్వు సహకరించు తల్లి, అడ్డం రాదు. అంతేగాని నువ్వు స్వామిని రాకుండా చేయడం, అడ్డగించడం నీకేమైనా న్యాయంగా ఉందా అని అక్కడ ఆవిడ్ని ప్రార్థిస్తున్నారు అనమాట. సో ప్రతి చోట ఇక్కడ తల్లి యొక్క ఇంపార్టెన్స్ ని, ఆమె దయను, ఆమె మీదనే మనం ఆధారపడి తద్వారా భగవంతుణ్ణి పొందాలన్న భావన మనకు చాలా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆఖరికి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, పురుషాకార భూతురాలవి అంటే భగవంతుణ్ణి అందింపజేసే వ్యక్తిని పురుషాకారం అంటారు. మనం పూర్వం కూడా ఆ వీటిలో నేర్చుకున్నాం పాఠశాలలో. కాబట్టి స్వామి కంటే నువ్వు ముందు దర్శనమిచ్చి
మాలో ఉన్న పొరపాట్లను దిద్ది భగవంతుని నువ్వు మమ్మల్ని దరిచేర్చాలి, భగవంతుని దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళాలి. అటువంటి నువ్వే భగవంతుని వదలకుండా పట్టుకోవడం నీ స్వభావానికి, నీ డ్యూటీకి అది తగదు అని వాళ్ళు ఆవిడని అక్కడ హెచ్చరిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఆ అఖిల జగన్మాత్రాలు అశరణ్య శరణం అని లక్ష్మీదేవిని స్వామి ఆచార్యులు పూజిస్తారనమాట. అటువంటి నువ్వు తన బిడ్డలకు ఉపయోగపడాలి, అంతేగాని దిక్కులేని మాకు దిక్కువై ఉండాలి, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు అని వాళ్ళు ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఒక రకంగా ప్రార్థిస్తున్నారు, ఒక పక్క ఆమె పొందుతున్న ఆనందంలో కొంచెం అసూయ చెందుతున్నారు అనమాట. అది దీని యొక్క గొప్పతనం. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. అయ్యో చాలా హరే కృష్ణ, నేను చెప్పింది వెళ్ళింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ రేవతి గోపి మాతాజీ. పాపం మీకు గొంతు సరిలేకపోయినా మా అదే అందరి కోసం హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. థ్యాంక్ యూ హేమాంగి మాతాజీ. అందరికీ తెలుసు హేమాంగి మాతాజీ ఇక్కడి నుంచే వెళ్ళారు, కానీ ఇంకా మన సత్సంగాన్ని వదలలేదు. అప్పుడప్పుడు మనకు వచ్చి ఇలా అసోసియేషన్ ఇస్తూ ఉంటారు సత్ను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇంకా వచ్చేసి రేపటి నుంచి మనకి ప్రణవానంద ప్రభు తీసుకోబోతున్నారు క్లాసెస్ 3 రోజులు. తర్వాత మళ్ళీ మనకి హేమాంగి మాతాజీ వస్తారు. సో అందరూ ఇలాగే వచ్చి జాయిన్ అయ్యి మనం ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటున్నాము. హరే కృష్ణ. హరే టైం కృష్ణ. అయిపోయింది, మనం రూమ్స్ వెకేట్ చేద్దాం. హరే